అందరికీ నమస్తే అండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది హన్మకొండ పబ్లిక్ గార్డెన్లోని నేరెళ్ళ వేణుమాధవ్ గారి ఆడిటోరియంలో మినీ సరస్ మేళా 10 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. దీనిని ఎస్ఈఆర్పి, డిఆర్డిఏ హన్మకొండ మరియు నాబార్డ్ సంస్థ వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామీణ మహిళా సంఘాల్లో మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వయంగా తయారు చేసినటువంటి ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించడం, అమ్మకం జరుగుతుంది. దీంట్లో ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే పప్పు దినుసులు, మిల్లెట్ ప్రోడక్ట్స్, చేనేత వస్త్రాలు, పిండి వంటలు, టాయిలెట్ క్లీనర్స్ నుండి మొదలెడితే అన్ని రకాల పచ్చళ్ళు, చేతితో చేసినటువంటి జ్యువెలరీ, తేనె, వివిధ రకాల అటవీ ఉత్పత్తులు ప్రతి ఒక్కటి ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలు తమ స్వయంగా తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్ని ఇక్కడ అమ్మకము మరియు ప్రదర్శన రెండూ జరుగుతుంది. కనుక మహిళలని వారి స్వయం ఉపాధిని ప్రోత్సహిద్దాం. వీలైతే అందరూ తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది హన్మకొండ పబ్లిక్ గార్డెన్లోని నేరెళ్ళ వేణుమాధవ్ గారి ఆడిటోరియంలో మినీ సరస్ మేళా 10 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. దీనిని ఎస్ఈఆర్పి, డిఆర్డిఏ హన్మకొండ మరియు నాబార్డ్ సంస్థ వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామీణ మహిళా సంఘాల్లో మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వయంగా తయారు చేసినటువంటి ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించడం, అమ్మకం జరుగుతుంది. దీంట్లో ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే పప్పు దినుసులు, మిల్లెట్ ప్రోడక్ట్స్, చేనేత వస్త్రాలు, పిండి వంటలు, టాయిలెట్ క్లీనర్స్ నుండి మొదలెడితే అన్ని రకాల పచ్చళ్ళు, చేతితో చేసినటువంటి జ్యువెలరీ, తేనె, వివిధ రకాల అటవీ ఉత్పత్తులు ప్రతి ఒక్కటి ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలు తమ స్వయంగా తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్ని ఇక్కడ అమ్మకము మరియు ప్రదర్శన రెండూ జరుగుతుంది. కనుక మహిళలని వారి స్వయం ఉపాధిని ప్రోత్సహిద్దాం. వీలైతే అందరూ తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ.